హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. కార్తీక పౌర్ణమి రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకున్నాను. అండ్ అలానే మా డాడీ వాళ్ళు జ్యోతిర్లింగార్చన కూడా చేయించుకున్నారు. సో అదంతా కూడా ఇదే వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా ఈవినింగ్ కుంకుమ పూజకి అయితే వచ్చేసాము. ప్రతి నెల పౌర్ణమి రోజు సాయంత్రం ఇలా అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేయిస్తారు. ఈ మంత్ ఫ్రైడే వచ్చింది కదా పౌర్ణమి. సో అందుకోసం నేను కూడా పూజ చేయించుకుందామని ఇలా గుడికైతే వచ్చేసాను. నాతో పాటు మా పాప కూడా జాయిన్ అయ్యి కుంకుమ పూజ అయితే చాలా బాగా చేసింది. తను అలా ఓం దుర్గాయ నమః అంటూ పూజ చేసుకుంటే నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. సో అందుకని అలా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీశాను. ఇంకేది చూసారా, పూజ అంతా అయిపోయాక పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత నిండుగా కనిపిస్తున్నాడు. ఉసిరి చెట్టు నిండా కాయలే ఉన్నాయి, ముత్యాల భలే కనిపిస్తున్నాయి కదా. ఆ వెన్నెల వెలుగులో చూడడానికి చాలా బాగా కనిపించింది. ఇంకా కుంకుమ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక సాయిబాబా గుడి దగ్గర ఇలా జ్యోతిర్లింగార్చన పూజ అయితే చేస్తారు. సో అందుకోసమని ఇలా అంతా అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ ప్రమిదలన్నీ అరేంజ్ చేసి శివలింగం అయితే వేశారు వరిపిండితో. దాని చుట్టూ మిగిలిన స్పేస్ కవర్ చేయడానికి ఇలా పసుపు కుంకుమతో అయితే డెకరేట్ చేసాము. ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా వరిపిండి పసుపు కుంకుమతో డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక పూజ అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ పూజ అయితే జరుగుతుంది. ఈలోపు ప్రమిదల్లో నూనె ఒత్తులు అన్నీ కూడా వేసి సిద్ధం చేశారు. పూజ అయిన వెంటనే దీపాలు అయితే వెలిగిస్తారు. పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయ్యప్ప స్వామికి పడి కూడా జరుగుతుంది. సో ఆ నామాలు ఈ మంత్రాలు అన్నీ కలిపి అయితే వస్తున్నాయి. కానీ మంత్రాలు క్లారిటీగా వినిపిస్తున్నాయని అలా రాగానే ఉంచేశాను. रुद्राय देवाय नमः रुद्रदेवतपते नमः उग्राय देवाय नमः उग्रदेवतपते नमः देवाय देवाय नमः देवदेवतपते नमः महादेवतपते नमः महादेवतपते नमः ओम श्री उमामहेश्वराय नमः ओम वामदेवाय नमः आरोग्यमर्पयामि ओम श्री ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम जम्मवे नमः ओम विनायकाय नमः ओम जगदेवराय नमः ओम जगदेवराय नमः ओम ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఫస్ట్ పూజలో కూర్చున్న వాళ్ళ చేత దీపాలు అయితే వెలిగిస్తారు. సో అలా డాడీ వాళ్ళు దీపాలు వెలిగించేసాక మిగతా అందరూ కూడా దీపాలు అయితే వెలిగించేసాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ చేసినంతసేపు కూడా వీడియో రికార్డ్ చేయడానికి అవ్వదు కదా. సో అలా అక్కడక్కడ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను. పూజ చూడడానికి అలానే దీపాలు వెలిగించుకోవడానికి చాలా మంది జనమే వచ్చారు. పూజ అయినంతసేపు అలా వెయిట్ చేసి లాస్ట్కి ఇలా దీపాలు అయితే వెలిగించుకున్నారు. विराजंज अवित्रेर्या जनाग्रह लक्ष्मी रात्रियामके प्रजामातरो प्रजापते दंतरत्रे रत्तमत तन्मंगलार भवन्तु नित्यश्रीरस्तु नित्यमंगलार भवन्तु सम्राजन्ते विराजन्ते वित्रेर्या जनाग्रह लक्ष्मी रात्रियामके प्रजामातरो प्रजापते अघोरेभ्यः रघोरेभ्यः गारगारधरेभ्यः धर्मेभ्यः सर्वधर्मेभ्यः नमस्ते अक्षरुद्ररूपेभ्यः नमः पार्वतीपतये ఇలా దీపాలు వెలిగించుకోవడం మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక హారతి ఇచ్చారు. హారతి కూడా ఇచ్చేసాక ఇలా అందరూ కలిపి ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. మొత్తానికి ఆ రోజు పూజలు అయితే చాలా బాగా జరిగాయి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. Hope you guys like this video. Please do like, share and subscribe to my channel Kash Visual 2021. Don't forget to press the bell icon for more updates. Bye bye. Thank you for watching. See you next video.